Praise the Lord. Hallelujah. It's a great occasion which God has given to us. నిజానికి వేదాంత విద్యను అభ్యసించుట, నేర్చుకునుట, పరిశుద్ధ బైబిల్ గ్రంథమును ధ్యానించుట దీవెనకరమని అనేకులు ఈ దీవెనలు పొందుకొనలేక వేదాంత విద్యను తెలుసుకొనుటకు అర్హులు చాచున్నటువంటి వారికి తండ్రి ఇచ్చే గొప్ప కృప బైబిల్ స్టడీ. మన మధ్య కూడా తండ్రి 2 సంవత్సరములు పరిశుద్ధ బైబిల్ గ్రంథమును ధ్యానించడం కొరకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి 29వ పుస్తకమైనటువంటి యోవేలు గ్రంథమును మనం ధ్యానించబోతున్నాం. యథావిధిగా మన కుడి చేతిలోనికి పరిశుద్ధ బైబిల్ గ్రంథమును తీసుకుందాం. దయచేసి మనమందరము కూడా మనసా వాచా కర్మణ ప్రభు పాదము చింత ఆత్మపూర్ణమై ప్రార్థించి మన మనోనేత్రములు వెలిగించబడి వాక్యము మనలో విత్తింపబడి ఫలించి మరలా బోధించడం కావలసిన దివ్యమైన జ్ఞానము కొరకు ప్రార్థిద్దాం. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడనే, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడనే, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి చేయుటయే మంచిది. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధుల పరలోకదండి, మేము ప్రార్థించి మీ బంగారు పాదము చెంతకు పునరుద్ధాన దినమున సాయంకాల సమయంలో యోవేలు గ్రంథమును ధ్యానించ వచ్చి ఉన్నాము తండ్రి. ఈ గ్రంథమును మీరు లిఖింపచేశారు. ఆయా ప్రవక్తలను ఆయా కాలంలో మీరే నడిపించారు. మాకు కనువిప్పు కలిగించడం కొరకు ఆ పాత్రలను మా ముందు ఉంచి ఉన్నారు. ఈ పాత్రల ద్వారా, ఈ గ్రంథము ద్వారా మేము అనేక విషయంలో నేర్చుకొని మమ్మల్ని మేము సరిచేసుకొని మీ బంగారు పాదం చింత మీరు మాకు అనుగ్రహించినటువంటి పనులను సాక్షార్థమైన జీవితములను ఆరంభించుటకు మాకు ఈ గ్రంథము ద్వారా నేర్పించమని, మర్మయుక్తమైన మాటలను మాకు తెలియచెప్పమని, మా మనోనేత్రములు వెలిగించమని ఆకాశవాక్యలు విప్పండి. మాపై మీ ప్రసన్నతను కుమ్మరించండి. పరమ తండ్రి శక్తిచేత నింపండి. యేసయ్య చేయి పట్టి మమ్మల్ని నడిపించండి. ఆత్మ తండ్రి మమ్మల్ని బోరగా వాడుకోనండి. తండ్రి కుమార పరిశుద్ధాత్ముల యొక్క సహవాసము మెండుగా మాకు అనుగ్రహించబడి మమ్మల్ని దీవించి నడిపించలాగున మీ కార్యమును జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో తిరిగినంత వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి గమనించండి, యోవేలు గ్రంథము ఈ గ్రంథాన్ని అపోకలిప్టిక్ రైటింగ్స్ అంటారు. అపోకలిప్టిక్ రైటింగ్స్ అనగా చివరి దినములలో అనగా యుగాంతము వరకు కూడా ఏ సంఘటనలు అయితే తండ్రి తెలియచెప్పాలని కోరుకుంటున్నాడో ఆ సంఘటనలన్నిటినీ కూడా దాదాపుగా యోవేలు గ్రంథంలో కూడా వివరించడం జరిగింది. ఈ యోవేలు గ్రంథము డ్యూయల్ ఎడ్జ్డ్ ప్రాఫెసీ గ్రంథము, 2 అంచుల ఖడ్గము వంటి గ్రంథము. హెబ్రీ పత్రిక 4:12 ప్రకారంగా ఒక్కసారి నెరవేర్చబడి మరొక మారు నెరవేర్చబట్టుకు సిద్ధంగా ఉన్నటువంటి గ్రంథము.
అందుకే ఒక పట్టాన చాలామందికి యోవేలు గ్రంథం అర్థం కాలేదనే చెప్పవచ్చు. కేవలం 3 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. ఈ 3 అధ్యాయాల్లో తండ్రి మనతో మాట్లాడ కొరకు ఏవి సిద్ధపరిచాడో ఆత్మ తండ్రి ద్వారా వాటినన్నిటినీ ప్రవచించినది ఈ యోవేలు ప్రవక్త. అందుకే 1వ అధ్యాయం 1వ వచనంలోనే యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అని ఉంటుంది. మనకు బాగా తెలుసు, ప్రతి మాటను కూడా కేవలము ఆత్మ తండ్రి ద్వారానే లిఖించబడి ఉన్నాయి. కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే 2 తిమోతి 3:16 ప్రకారంగా, 2 పేతురు 1:20-21 ప్రకారంగా ఆ తండ్రి లిఖింపచేసిన మాటలే మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎవరు రాసినా ఆత్మ తండ్రి లిఖింపచేసిన మాటలను మాత్రమే వారు రాశారు, వాటినే మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ పుస్తకాన్ని క్రీస్తు పూర్వం 820లో లిఖించాడని స్కాలర్స్ తేల్చారు. మీకు మొట్టమొదటిగానే నేను చెప్పాను బైబిల్ స్టడీ ఇంట్రడక్షన్లో, 90 దేశాలు 90 కంట్రీస్ హ్యావ్ పార్టిసిపేటెడ్ టు హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. 250 మంది స్కాలర్స్, అంతమంది అండి, 250 మంది స్కాలర్స్, 90 దేశాలు మనకిచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఆల్ క్రిస్టియన్ కాంగ్రిగేషన్స్ దాదాపుగా ధ్యానిస్తూ ఉన్నారు. అందులో 800 సంవత్సరాలప్పుడు ఏ యోవేలు ఉన్నాడు అని ఈ స్కాలర్సే మనకు అనుగ్రహించిన రిపోర్ట్ ఇది. ద ఇంటర్నేషనల్ బైబిల్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బైబిల్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా, ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బైబిల్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా వాల్యూమ్ 3 అనగా 3వ పుస్తకము. దాదాపు ఒక 20 వాల్యూమ్స్ పైచిలుకుంది ఆ ఎన్సైక్లోపీడియా. అందులో వాల్యూమ్ 3 ఇంత పెద్ద ఉద్గ్రంథాలు ఉంటాయి. అందులో వాల్యూమ్ 3 పేజీ నంబర్ 1690లో, పేజీ నంబర్ 1690, వాల్యూమ్ 3, ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ బైబిల్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా. అక్కడ వీళ్ళు తేల్చింది ఏమిటంటే, ఈయన 800 సంవత్సరాలప్పుడు క్రీస్తు పూర్వం ఉన్నాడు అని తేల్చారు. ఇప్పటికీ చాలామందికి అనేకంటే చాలా వరకు ప్రీచర్స్ కూడా అంబిక్విటీగానే ఉంది. ఈవెన్ థియలాజికల్ క్లాసెస్లో కూడా ఎవరైనా వీక్షిస్తున్న వారికి తెలిసే ఉంటుంది. మాస్టర్ ఆఫ్ థియాలజీ అండ్ బ్యాచులర్ ఆఫ్ థియాలజీలో కూడా వెదర్ హీఈస్ బిలాంగింగ్ టు 1500 BC ఆర్ 1800 BC, 800 BC అనే అనుమానంలోనే ఉన్నారు. బట్ ఇట్స్ వెరీ క్లియర్, ఆయన క్రీస్తు పూర్వం 800 సంవత్సరాలప్పుడే ఉన్నాడు. కనుకనే 820లో యోవేలు గ్రంథాన్ని రాశాడు. ఇది రూఢిగా నోట్ చేసుకోవలసినటువంటి విషయం. అయితే యోవేలులు పాత నిబంధన కాలంలో 13 మంది ఉన్నారు. నోట్ చేయండి, 13 మంది ఉన్నారు. యోవేలులు 13 మంది ఉన్నారు. అందులో ఒకడు మన ప్రవక్త అయిన యోవేలు. ఇతను దీనిని పాలస్తీనా ప్రాంతంలో నుంచే రాశాడు. పాలస్తీనా వాగ్దాత్తు దేశంలోనికి తండ్రి నడిపించిన తర్వాత తండ్రి అనుగ్రహించిన రాజులను బట్టి యూదా రాజులు 20 మంది. ఆ యూదా రాజుల కాలంలో ఈయన మైనర్ ప్రాఫెట్గా, చిన్న ప్రవక్తగా క్రీస్తు పూర్వం 800 సంవత్సరాలప్పుడు
మనకు కనపడి 820లో ఈ గ్రంథాన్ని లిఖించినట్టుగా రికార్డెడ్గా మనకు అనుగ్రహించబడింది. ఇంతకీ తను ఏ రాజు కాలంలో ఉన్నవాడు అనగా కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. యూదుల రాజులు 20 మంది. అందులో మొట్టమొదటి రాజు రెహబాము. ఎనిమిదవ రాజు యోవాషు. ఎవరండి? యోవాషు. జాగ్రత్తగా నోట్ చేయండి. నిజానికి ఇది రాజుల గ్రంథంలో నేను చెప్పాను. దాదాపుగా మనం అంత లోతులోనికి ఎవరు ధ్యానిస్తున్నారు? రాజులు అయిపోయాయి, దినవృత్తాంతాలు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు గబాలన ఒకవేళ రాజుల గ్రంథాన్ని ఎవరు రాశారన్నా చెప్పలేకపోవచ్చు. మనం దినవృత్తాంతాల గ్రంథాలు ఎవరు రాశారన్నా చెప్పలేకపోవచ్చు. ఎందుకనగా మనం అంతగా పట్టించుకోవటం లేదు కనుక. బైబిల్ స్టడీ మీన్స్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఒక ప్రసంగాన్ని చేయాలంటే 3 విషయాలు ఉంటాయి. ఏ ప్రసంగికుడైనా సరే, మీరు ఇంటర్నేషనల్ స్పీకర్స్ కావచ్చు, ఒక మంచి ప్రీచర్గా ఎదగాలంటే 3 విషయాలు ఉంటాయి. ఒకటి, ప్రతి పుస్తకాల్లో ఉపోద్ఘాతం ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పేదంతా ఉపోద్ఘాతమే. ఈ ఉపోద్ఘాతమును ఎంతవరకు ఇవ్వగలుగుతావో ఆ ఉపోద్ఘాతమును బట్టి వారు నేర్చుకోగలుగుతారు. రెండవ విషయం ఏమిటనగా సారము. ఆ పుస్తకములో ఉన్న సారము, అది ప్రకటన గ్రంథం కావచ్చు, దానియేలు గ్రంథం కావచ్చు, ఆది ఖండం కావచ్చు, లేవి ఖండం కావచ్చు, లేకపోతే అది కీర్తనలు కావచ్చు, ఏదైనా కావచ్చు. దానిలో ఉన్న సారం ఏమిటి అనగా, ఈ పుస్తకాన్ని ఒకవేళ మీరు మిక్సీలో వేసి తిప్పితే రసం ఏ విధంగా వస్తుందో, ఆ రసాన్ని మనం గ్లాసులో పోసిస్తుంటామే, అలానే ఆ పుస్తకాన్ని మీరు మిక్సీలో వేసి తిప్పితే వచ్చిన సారమును అందించాలి. ఇప్పుడు నేను చేసేదంతా బైబిల్ స్టడీ నాకు తండ్రి ఇచ్చినదే నేను చెప్తున్నాను మీకు. నా బైబిల్ స్టడీ దాదాపు 15 years నుంచి నేను చేస్తున్నది కొత్తగూడెం ప్రాంతంలో. ఇంకొక 5 years విసన్నపేట ప్రాంతంలో కూడా చేశాను. సిన్స్ 20 years నేను పెద్దగా ఏమీ వేరే విషయాలు కాదు, మిక్సీలో వేస్తాను. ఏ సారం అయితే వస్తుందో ఆ సారానికి కావలసిన ఉపోద్ఘాతము, ఆ సారము ప్లస్ ఆ సారమును వివరించడానికి అందులో ఉన్నటువంటి అధ్యాయాలను ఎత్తిపట్టి చెప్పడమే. ఉదాహరణకి ప్రకటన గ్రంథం చెప్పాలి, 22 అధ్యాయాలు ఉంటాయి. దాంట్లో ఒక సారం ఉంది, అది యుగాంతంలో వచ్చే సారం. అది ఉపోద్ఘాతం ఉంది. ప్రకటన గ్రంథము ఎవరు, ఎప్పుడు, ఎలా రాశారు. దీనిని మీకు పరిశుద్ధాత్మ తండ్రి అనుగ్రహించిన రీతిలో చెప్తూ వెళుతుంటారు. ఇంతే బైబిల్ స్టడీ అంటే. పోతే మనం చేస్తున్న మిస్టేక్ ఏమిటంటే, ఆ తర్వాత వాటిని పట్టించుకోవటం లేదు. దెన్ విల్ బి ఇన్ డార్క్ స్టేట్. అంతకంటే ఏం లేదు. నేను మీకంటేమీ అధికుడిని కాదు, ఇంకా నేను నేర్చుకుంటున్న స్టూడెంట్ని. నేర్చుకోవాల్సిందే. దెర్ ఇస్ నో పరిపూర్ణత అని చెప్పుకుంటుంటారు. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. నో, నథింగ్. నేర్చుకోవాల్సిందే, లైఫ్ లాంగ్ నేర్చుకోవాల్సిందే. ఎవరు పరిపూర్ణులు లేరు, ఇంపాసిబుల్ ఆల్సో. 150 కీర్తనలు ఒక కీర్తన సరిగ్గా చెప్పలేము మనం. 66 పుస్తకాలు నేను చెప్పగలం. 66 పుస్తకాలలో కూడా ఒక స్కార్లెట్ థ్రెడ్ పాస్ అవుతుంది. తండ్రి ఒక దారమును తీసుకొని ఆ దారాన్నే స్కార్లెట్ థ్రెడ్ అంటారు. ఆ స్కార్లెట్ థ్రెడ్ ఎవరో కాదు, యేసయ్యే అనే దారాన్ని 66 పుస్తకాలలో తీసుకొని 66 పుస్తకాలకి ఒక చక్కటి డెకరేటివ్గా పుస్తకాల్ని పొందుపరిచి మనకు అనుగ్రహించినటువంటి క్యానోనికల్ బైబిలే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. మీరు ఏ పుస్తకం తీసుకున్నా యేసయ్య అందులో ఉంటాడు. ఒక షాడోగా ఉంటాడు, ఒక ఛాయగా ఉంటాడు. 39 పుస్తకాల్లో ఛాయగానే ఉన్నాడు, 27 పుస్తకాల్లో మనకి కనపడుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, వితౌట్ స్కార్లెట్ థ్రెడ్ దెర్ ఇస్ నో బైబిల్.
66 పుస్తకాల్లో యేసయ్య ఉన్నాడు. ఈనాడు యేసయ్య దేవుడా, యేసయ్య రక్షకుడా, యేసయ్య రాజా, యేసయ్య అదే అని డిబేట్ చేసుకుంటున్నారు. దే ఆర్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ నాలెడ్జ్. అంతకంటే ఏమీ లేదు. 66 పుస్తకాల్లోనూ స్కార్లెట్ థ్రెడ్ ఉంది. కనుక ప్రియులారా, ఇక్కడ కూడా యోవేలు గ్రంథంలో కూడా ఈ స్కార్లెట్ థ్రెడ్లో 29వ పువ్వుగా మనకు అనుగ్రహించాడు తండ్రి. హల్లెలూయా. 29వ పువ్వు. 27వ పువ్వు దానియేలు అయితే, 28 హోషే అయితే, 29వ పువ్వు మనకి యోవేలుగా వచ్చింది. నేను మరలా మీకు చెప్తున్నాను, మొట్టమొదటి రాజు రెహబాము. ఇక్కడ యూదుల రాజులు ఎంతమంది అని చెప్పాను? 20 మంది. ఈ యూదుల రాజులందరూ కూడా వారి పిల్లలే రాజరికానికి వచ్చి ఏలుబడి చేశారు. వారి పిల్లలే. రెహబాము కొడుకు అబియాము, ఆస, యెహోషపాతు, యెహోరాము కొడుకు అహజ్యా, ఆ తర్వాత అహజ్యా తల్లి అయిన అతల్య, ఇలా వచ్చారు. చూడండి, ఇలానే చివరి వరకు ఉన్న సిద్కియా కూడా యోషియా యొక్క కుమారుడే. ఈ విధంగా రాజరికం వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు ఈ యోవేలు ఏ రాజుల కాలంలో ఉన్నాడు అని నేను రీసెర్చ్ చేసినప్పుడు ఇతను యోవాషు కాలంలో ఉన్నాడు. 8వ రాజైన యోవాషు కాలంలో ఉన్నాడు. ఈ యోవాషు అనే రాజు సింహాసనంలో కూర్చున్నప్పుడు అతని వయసు 7 సంవత్సరాలు. ఎంతండి? నాకు తెలిసి అదిగో మా బాబు హ్యాడ్లీ బాబు ఉన్నాడు చూడండి, ఆయనకి ఇప్పుడు 6 ఇయర్స్. ఇంకొక సంవత్సరం తర్వాత రాజుగా పెట్టారు. అగో ఆ బాబు 7 ఇయర్స్కి రాజు. ఇంకా కొంచెం మీకు లోతులో చెప్పాలంటే, ఇజ్రాయెల్ రాజు అయిన యెహూ అహజ్యా అనే యూదుల రాజును చంపేస్తాడు. అహజ్యా ఎవరో కాదు, యోవాషు యొక్క తండ్రి. ఇంకా ఎక్కువగా చెప్తే మీకు రాజుల గ్రంథాన్ని చెప్పాను కనుక నేను వెనక్కి వెళ్ళను. చెప్పండి, అహజ్యా ఎవరు? యోవాషు యొక్క తండ్రి. యెహూ అనే ఇజ్రాయెల్ రాజు ఈ అహజ్యాని చంపేశాడు. ఈ అహజ్యా యొక్క తల్లి పేరు అతల్య. ఈ అతల్య ఎవరో కాదు, యెజబెల్ యొక్క కుమార్తె. యెజబెల్ ఎవరో కాదు, ఆహాబు యొక్క భార్య. సరే, అటు వెళ్ళను. ఎప్పుడైతే తన కొడుకు, ఒకే ఒక కొడుకు అహజ్యా చనిపోయాడని తెలిసిన వెంటనే ఆమెకి పిచ్చి లేచిపోయింది. ఎవరికి చెప్పాలి? ఎవరికండి? అతల్యాకి, తల్లికి. అహజ్యా తల్లికి, అతల్యాకి పిచ్చి లేచిపోయి వెంటనే రాకుమారులు అందరినీ చంపి పారేసింది. ఒక విధంగా చెప్పాలంటే అహజ్యాకున్న ఉపపత్నుల యొక్క కుమారులందరినీ చంపించేసింది. ఈమె రాణి. ఆ రోజులలో రాజులకు ఎంతోమంది భార్యలు ఉంటారు కదండి, వాళ్ళ మగపిల్లలందరినీ చంపించేసింది. ఈ చంపడానికి కూడా ఒక ప్రణాళిక ఉంది. సాతానుడే అతల్యాన్ని వాడుకొని ఆ స్కార్లెట్ థ్రెడ్ రాకుండగా, యూదులలో నుండి యూదుల రాజు రాబోతున్నాడు కనుక చంపిస్తే బెస్ట్ అనుకుని చంపించేసింది. సాతాను యొక్క కుయుక్తి అని చెప్తాను నేను. అయితే ఈ చిన్న బాడైన యోవాషుని అతల్య యొక్క సహోదరి యెహోషబ, నోట్ చేయండి, యెహోషబ అతల్య యొక్క సిస్టర్ యెహోషబ. ఈవిడ రాకుమార్తె అని కూడా చెప్పచ్చు. ఈవిడ దాచిపెట్టేసింది ఎవరిని? యోవాషుని. ఎక్కడ దాచిపెట్టింది? పరిశుద్ధాలయంలోనే దాచిపెట్టింది. ఈవిడికి వివాహమైంది. ఎవరికి? యెహోషబకు.
ఆవిడ భర్త పేరు యెహోయాదా. నాకు ఇక్కడ ఆశ్చర్యం కలిగింది ఏమిటంటే, ఒక రాకుమార్తెని యాజకుడు ఎలా వివాహం ఆడాడా అని. సరే, మొత్తానికైతే యెహోషాపాయేమో రాజవంశపు కన్యక, యెహోయాదా వచ్చి యాజకుని యొక్క యాజకత్వం చేస్తున్నవాడు వివాహం ఆడాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆ రాకుమార్ని దాచిపెట్టేశారు. అతని పేరే యోవాష్. ఎవరికీ కనపడకుండా పరిశుద్ధాలయంలోనే దాచిపెట్టారు. కింగ్ సాల్మన్ గారి టెంపుల్లోనే దాచిపెట్టారు. అతల్య అనుకున్నది అందరినీ చంపి పారేశాను, ఇక ఎవరు శేషం లేరు అనుకుంది. కానీ ఈ బిడ్డను 7 సంవత్సరాలు పెంచి యెహోయాదా, యెహోషాపా కలిసి 3 గుంపులను ఏర్పాటు చేసి, అంతఃపురం దగ్గర ఒక గుంపు, పరిశుద్ధాలయపు ప్రాంగణంలో ఇంకొక గుంపు, గుర్రపు గుమ్మము అని ఉంటుంది. మీకు నెహెమ్యా కాలంలో చెప్పాను, నెహెమ్యా గ్రంథంలో చెప్పాను, ఎంతమంది గుర్తుందో. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయంలో 10 గుమ్మాలు కడతాడు. అందులో తూర్పు వైపున గుర్రపు గుమ్మం ఉన్నది. అక్కడ ఒక గుంపును పెట్టాడు. ఎందుకనగా పరిశుద్ధాలయంకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గానే ఉంటుంది గుర్రపు గుమ్మము. మీకు ఇదంతా కూడా 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం దొరుకుతుంది మీకు చదివితే. ఎందుకనగా యెహోయాదా కిరీటముని తెచ్చి యోవాషు పైన ఉంచి బాజా భజంత్రీలను మోగించేసి ప్రభువు నామంలో స్తోత్రములు చెల్లిస్తూ, మనకి నూతనముగా ఒక రాజును ఏర్పాటు చేసుకున్నాము, ఆ రాజే యోవాష్ అని అనౌన్స్మెంట్ చేస్తూ పెద్ద పెద్దగా జేజేలు పలుకుతున్నప్పుడు ఈ శబ్దాన్ని విన్నది ఎవరు? అతల్య. నేను రాణిగా ఇక్కడ ఉండగా ఇంకొక రాజు అంటున్నారేమిటి, అందరు నేనేగా చంపించింది అని ఆమె బయటికి రావడంతో యెహోయాదా అంటున్నాడు, ఈ ప్రాంగణం అంతా కూడా పరిశుద్ధమైన ప్రాంగణం కనుక ఆవిడని అందరూ కలిసి అటు గుర్రాల గుమ్మం వైపు నెట్టుకుంటూ పొండి అని చెప్పి ఆవిడని అటువైపు తోసుకుంటూ వెళ్ళి కరెక్ట్గా ఆపోజిట్ గుర్రాల గుమ్మం దగ్గర ఆమెను చంపారేశారు. ఆమెను చంపించేసి రాజుగా ప్రకటించిన తర్వాత 7 సంవత్సరాలకే రాజు అయ్యాడు. ఆలోచించండి, 7 సంవత్సరాలకు రాజు అయ్యాడంటే రాజుకు తోడుగా ఎవరున్నారు? మేనత్త, యాజకుడైనటువంటి యెహోయాదా. వాళ్ళిద్దరూ కలిసి ఆ రాజుని ఒక వండర్ఫుల్ రూలర్గా తీర్చిదిద్దడానికి సహాయపడ్డారు. ఆ కాలంలోనే ఈ యోవేలు ప్రవక్త ఉన్నాడు. ఇంతవరకు అర్థమైంది అనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, 1వ అధ్యాయము 2, 3. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తురాలా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఈలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయుదురు. చాలండి. ఇక్కడ తండ్రి మాట్లాడుతున్న మాట ఏమిటనగా, ఇప్పుడు కొన్ని విషయాలు మీకు నేను చెప్పబోతున్నాను, వీటిని మీరందరూ చెవియొగ్గి వినాలి. అలనాడు వారు, ఈనాడు మనము. ఇదేదో వాళ్ళకండి మనకు సంబంధం లేదని కూర్చోకూడదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, బైబిల్ స్టడీ అనేది పర్టైనింగ్, నాట్ ఓన్లీ పర్టైనింగ్ టు దెమ్, ఇది మన కొరకు లిఖించబడినటువంటి లేఖనములు అన్న సంగతిని మర్చిపోవద్దు. పెద్దలారా ఆలకించండి, దేశపు కాపారస్తులారా ఆలకించండి, మీరందరూ చెవియొగ్గి వినుడి. మీ పితరుల దినములో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. చాలా చక్కటి ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేస్తున్నాడు తండ్రి యోవేలు ప్రవక్త ద్వారా.
ఈనాడు ఈ బైబిల్ స్టడీ మనం చదువుతున్నాము, మనం నేర్చుకుంటున్నాం. దీనిని మనము మన బిడ్డలకు తెలియచేయాలి. దీనిలో ఉన్న సారాన్ని చెప్పాలి. ఈ సారాన్ని చెప్పాలనే కంటే తాగించాలంట నేను. మనము పట్టించుకోము, అసలు మనమే పట్టించుకోము, మన బిడ్డలను అంతకంటే పట్టించుకోము. ఎందుకనగా ఇప్పుడు ఈ 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి సారమును తండ్రి మనతో అలనాడు వారితో చెబుతూ ఇవి మీ పిల్లలకి ఖచ్చితంగా చెప్పాలి. చిన్నపిల్లలు అనుకుంటున్నారు 7 సంవత్సరాలప్పుడే యోవాషు రాజు అయ్యాడు. అతను 40 సంవత్సరాలు పరిపాలించాడు, 40 years. చూడండి, 40 సంవత్సరాలు యోవాషు. ఆ కాలములో ప్రవచిస్తున్నాడు ఏమని? ఇదిగో ఒక కాలము వచ్చుతున్నది, ఆ కాలమును గురించి నేను ఇప్పుడే చెప్తున్నాను. ఆ కాలం ఎప్పుడు గురించి చెప్పబోతున్నాడు? క్రీస్తు పూర్వము 600 సంవత్సరాలు అప్పుడు, అనగా 200 సంవత్సరాల తర్వాత ఒక కాలం రాబోతుంది. ఆ కాలం గురించి ఇప్పుడే చెప్పబోతున్నాడు. అర్థమైంది అనుకుంటున్నాను. 800 సంవత్సరాలప్పుడు 600 సంవత్సరాల్లో జరగబో సంఘటన చెప్తున్నాడు. ఒక కాలం రాబోతుంది. ఆ కాలమున ఒక సంభవము సంభవింపబోతున్నది. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 200 years తర్వాత నెరవేర్చబోతుంది. ఇదండి ప్రాఫెసీస్ అంటే. ప్రవచనాలంటే ఇలా ఉంటాయి. ఇవి 800 సంవత్సరాల్లో ఉన్న మీరు మీ బిడ్డలకు తెలియజేయండి, వారు వారి బిడ్డలకు తెలియజేస్తారు. ఇప్పుడు మనము కూడా యుగాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోకి రాబోతున్నాడని పాటలు పాడుకుంటున్నాం. ఈరోజు రాత్రే వస్తే అని కూడా ప్రసంగాలు చేస్తున్నాం. ఆయన తప్పకుండా వస్తాడు అని వక్కాణించి బోధిస్తున్నాం. కానీ వీటిలో సీరియస్గా మన పిల్లలకి చెప్పి సిద్ధపరుస్తున్నామా? ఇంకా అసలు యేసయ్య దేవుడా అని ఆలోచిస్తూ కూర్చున్నాం. ఆయన వస్తాడనే మాట మీద మనకే నమ్మకం లేదు, కేవలం అక్కడ ఉంది కనుక మనం అంటున్నాం. యు ఆర్ నాట్ హ్యావింగ్ బిలీఫ్, యు ఆర్ నాట్ హ్యావింగ్ ఫెయిత్, యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ బర్నింగ్ ఎంథ్యూజియాజం. మనం నమ్మాలి, దేవుని వాక్కులను నమ్మాలి. అందుకే తండ్రి అంటున్నాడు, ఈ విషయాలు మీ పిల్లలకి ఖచ్చితంగా చెప్పాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో అదే మాట ఉన్నది. పిల్లల్ని దేవుని వాక్యములో పెంచాలి. ఎంత క్లియర్గా ఉంటుంది. నేను మీకు సారమే చెప్తున్నాను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనంలో ఏమని ఉంటుంది తెలుసా? ఇజ్రాయేలు వినుము అని ఉంటుంది. 4లో వినుము, ఓ ఇజ్రాయేలు వినుము. ఈనాడు మనతో వినండి, ఈ మాటలు మీరు వినండి, మీ పిల్లలకు నేర్పండి. తర్వాత 5, 6, 7 వచనాలు ఏమని ఉంటుంది? మీ పిల్లలు పడుంటున్నప్పుడు, లేచినప్పుడు, మాట్లాడినప్పుడు వారి కన్నులకు బాసికములు గలే లేఖనాలను మీరు కట్టండి, చదివించండి, బోధించండి, చెప్పండి అని ప్రతి విషయాన్ని కూడా వెరీ క్లియర్గా లిఖింపజేశాడు. అదే మాటలు మనలో ఇక్కడ ఉటంకిస్తున్నాడు. మనం మన పిల్లలకి నేర్పాలి. 7 ఏళ్ల వయసులో ఉన్నటువంటి యోవాషికి వాళ్ళు యెహోయాదా గనుక నేర్పాడు. అందుకే 40 ఏళ్ళు రాజ్య పరిపాలన జరిగించగలిగాడు. నీ బిడ్డలను ఎలా పెంచుతావో వారి ఔన్నత్యాన్ని నువ్వు చూడగలుగుతావు. కూర్చోబెట్టి చెప్పాలి. ఆదికాండం 49వ అధ్యాయం 1-2 వచనాలు ఏమని ఉంటుంది? యాకోబు, ఎవరండి? యాకోబు 147 సంవత్సరాలు అతని వయసు, 147. 147 ఏళ్ల వయసులో ఏమంటున్నాడు చదవండి. 49:1-2 వచనాలు. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియచేసేదను. చాలు. ఎప్పుడు విషయాలు చెప్తారట? అంత్యదినములు. ఎక్కడ అంత్య తినాలండి? ఎప్పుడు యాకోబు? మనమే చెప్పుకోవట్లేదు.
అసలు చెప్పుకోవడం వదిలిపోయాడు. మనమే ఆలోచించడం లేదు. ఆలోచించుంటే ఈ పాటికి గోనె పట్ట కట్టుకున్న మారు మనసు పొంది మనం కూడా బోధించేవాళ్ళం కదా. మనమే మారు మనసు లేదు, మన పిల్లలకి చెప్పే విధానమే లేదు. కానీ 147 ఏళ్ల వృద్ధుడైనటువంటి యాకోబు, అదే 30వ వచనంలో ఆయన చనిపోయాడని కూడా ఉంటుంది. 30వ వచనంలో చనిపోతాడు. అంటే చనిపోక ముందు పిల్లలందరినీ పిలిచి కూర్చోబెట్టి యుగాంతంలో నేను ఏమంటాడండి, అంచె దినములలో జరగబో సంగతులను చెప్తానంటున్నాడు. అంచె దినములలో జరగబోయే సంగతులన్నిటినీ పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పిన వాడు ఎవరండి? యాకోబు. మరి మనం ఏం చేస్తున్నాం? అందుకే తండ్రి ఆజ్ఞ చెప్తున్నాడు, ఏమని? మీరు మీ పిల్లలకి చెప్పండి, తప్పకుండా చెప్పండి, తప్పకుండా చెప్పండి. ఇంతకీ ఏమిటి చెప్పింది అనగా 4వ వచనం చూడండి. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడుబడి, ద్రాక్షారస పానము చేయువారలారా రోదనము చేయుడి, క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను. చాలండి. ఇక్కడేదో గొంగళి పురుగులు, మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు అని ఉంది, మనకు సంబంధించింది కాదనుకుంటాం. ఇదేదో ద్రాక్ష తోటకో లేకపోతే ఈత చెట్లకో జల్దరి చెట్లకు సంబంధించింది అనుకుంటాం. నో 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 నో, ఇది వ్యక్తిగతంగా మనకు సంబంధించినది, మన జీవితాలకు సంబంధించినది, మన పరిశుద్ధ జీవితానికి సంబంధించినది. మొట్టమొదటిగా ఒక చెట్టుకి చీడ ఎలా పడుతుందంటే, మొట్టమొదటిగా గొంగళి పురుగులు వచ్చి పట్టుకుంటాయి ఆకును ముందు తినేస్తాయి. ఆ తర్వాత పసరు పురుగులు వస్తాయి. పసరు పురుగులు వచ్చి మిగతా దాన్ని తినడం మొదలు పెడతాయి, కొమ్మలను, బేడులను. ఆ తర్వాత మిడతలు వస్తాయి, మిగతా వాటిని తినేస్తాయి. ఆ తర్వాత చీడ పురుగులు వస్తాయి, వేరుకే పడతాయి, చివరిగా చెట్టే ఎండిపోతుంది. మన జీవితాలు కూడా అంతే. మనం మారు మనసు పొందాము, జాగ్రత్తగా ఉన్నాం అనుకుంటున్నాము, కానీ మొట్టమొదటగా అటాకింగ్ సాతానుడు మన మీద ప్రయోగిస్తాడు. అప్పుడు నీవు సెట్ రైట్ కాకపోతే చిన్న చిన్నగా ఎండిపోయి ఏమైపోతావు? రాలిపోతావు. యూదా పత్రికలో అంటాడు కదండి 12-13 వచనాల్లో, ఏమని? పెరికి వేయబడిన చెట్టు వలె ఎండిపోవడం జరుగుతుంది. మనం కూడా అంతే. మొట్టమొదటే నీవు జాగ్రత్తగా ఉన్నట్లయితే, కీర్తనలు 1, 2, 3 వచనాల్లో ఏమని ఉంటుంది? నీటి ఒడ్డున నాటబడిన మొక్క వలె, ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఒకవేళ నువ్వు జాగ్రత్తగా ఉన్నట్లయితే నీవు ఫలాలిస్తావు. చెట్టు ఎండిపోయేదాకా నువ్వెందుకుంటావు? అందుకే ఎప్పుడు నీటి ఒడ్డున ఉండాలి. నీ జీవితం ఎప్పుడు ఫలభరితంగా ఉండాలంటే బైబిల్తో అనుసంధానమై ఉండాలి. యూ హ్యావ్ టు గ్రాఫ్టెడ్ విత్ ది బైబిల్. బైబిల్కి గ్రాఫ్ట్ అయి ఉండాలి. అప్పుడు నీవు ఫలిస్తావు. అప్పుడు ఆకు వాడదు, నీ ఫలాలు ఫలిస్తాయి అని యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 11-12 వచనాల్లో కూడా ఉన్నది. ఎందుకనగా నీ యొక్క ఫలములు అందరికీ అందించాలంటే నీవు బైబిల్కి దగ్గరగా ఉండాలి. నీవు చెప్పే ప్రతి బోధ వాడికి అర్థమవుతుంది. దట్ వర్డ్ విల్ హ్యావ్ ఓన్ పవర్. వృక్షములన్నీ బ్రతుకును అని మనతోడు పోలి చెప్పాడు. నీటి ఒడ్డున బైబిల్కి దగ్గరగా ఉన్నట్లయితే ఈ నీరే మార్నింగ్ నేను ఒకటి పెట్టాను, నేను స్టేటస్ చూశారో లేదో, బైబిల్లో నుంచి నీరు
పొంగి ప్రవహిస్తుంది. బైబిల్లో నుంచి జీవజల నదులు ప్రవహిస్తున్నాయి. అదే యేసయ్య అన్నాడు కదా సమరయ స్త్రీతోటి 4వ అధ్యాయం 10-14 వచనాల్లో, నీవు దగ్గరగా ఉన్నట్లయితే నీవు ఆకు వాడదు, ఏ పసర పురుగుని ఎగిరాదు, ఏ చీడ పురుగుని ఎగిరాదు, ఏ మిడతలను ఎగిరావు, ఏది రాదు. ఆదమర్చి ఉంటే చెట్టే ఎండిపోద్ది, చెట్టు పెరిగి వేయబడుతుంది. ఒకప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, తండ్రి నాటని ప్రతి చెట్టు పెరికి వేయబడును, పడిపోతుంది, రాలిపోతుంది. కనుక నీవు ఈ విషయాలను చెప్పమన్నాడు. ఇది ఆత్మీయ స్థితిని తెలియజేస్తూ ఉంటే యథార్థ సంఘటన ఇక్కడ చెప్పబోతున్నది ఏమిటనగా, ఓ యూదులారా, మీ పైన 4 గుంపులు అటాక్ చేయబోతున్నాయి. 1 గొంగళి పురుగు, 2 మిడతలు, 3 పసరు పురుగులు, 4 చీడ పురుగులు. జాగ్రత్తగా మీరు లేకపోతే చివరికి ఈ వనము, ద్రాక్ష వనము కొట్టివేయబడుతుంది అన్నాడు. ద్రాక్షావనం ఎవరనుకుంటున్నారు? దేవదేవుని యొక్క జనాంగమే. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ద్రాక్షావనము యెహోవా తండ్రి కలిగి ఉన్నాడు. ఆ ద్రాక్షావనం ఏమైపోతుంది? ఇప్పుడు పూర్తిగా ఎండిపోయి రాలిపోయే స్థితికి రాబోతుంది. ఏమిటనగా, ఇజ్రాయేలీలైన యూదుల మీదకి 4 యుద్ధాలు రాబోతున్నాయి అని చెప్పాడు. ఒక ఆత్మీయ స్థితి ఏమిటంటే, మనం అలబోకగా ఉంటే మన జీవితాలు ఎండిపోతాయి. ఇక్కడ ఓ రాజులారా, ఓ యోవాషు, ఓ యాజకులారా, ఓ ప్రజలారా, దేవుని రాజ్య వారసులారా, అలర్ట్గా ఉండండి. మీరు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే 4 యుద్ధాలు రాబోతున్నాయి. ఎప్పుడు? 607లో 600 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు అనగా ఇంకా 200 సంవత్సరాలు గడిచిన పిమ్మట మీ మీదకి 4 యుద్ధాలు రాబోతున్నాయి. ఆ 4 యుద్ధాలు చేసింది ఎవరో కాదు, నెబుకద్నెజర్. నోట్ చేయండి. నెబుకద్నెజర్ అనేవాడు పుట్టి సరిగ్గా 600 సంవత్సరాలు అప్పుడు ఇంచుమించు అటు ఇటుగా 4 సార్లు యూదయ మీదకి యుద్ధానికి వస్తాడని లిఖింపజేసింది ఎవరండి? యోవేలు. 4 టైమ్స్. అది ఎలా జరిగిందో కూడా చెప్తాను. యెహోయాకీము కాలములో ఫస్ట్ టైం వచ్చాడు, యెహోయాకీను కాలంలో సెకండ్ టైం వచ్చాడు, సిద్కియా కాలంలో 2 సార్లు వచ్చాడు, మొత్తం 4 సార్లు వచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, యెహోయాకీము కాలంలో ఒకసారి వచ్చాడు, యెహోయాకీను కాలంలో 2వ సారి వచ్చాడు, సిద్కియా కాలంలో 2 సార్లు వచ్చాడు, మొత్తం 4 సార్లు వస్తాడని ఎవరు చెప్పారు? 800 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇప్పుడు మనకు 2000 సంవత్సరాల ముందే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు మరలా రాబోతున్నాడు, మీరు సిద్ధపడి ఉండండి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 27 పుస్తకాలు చెప్తున్నా కానీ మన దగ్గర సిద్ధపాటు ఉందా చెప్పండి? నో. హీస్ కమింగ్ అగైన్, హీస్ కమింగ్ సూన్ అని కార్లకి, స్కూటర్లకి, 2 వీలర్స్కి రాసుకుంటున్నాం, కానీ పట్టించుకోవడం లేదు. యేసయ్య చెప్పాడు, నేను మరలా వస్తాను, నా రాకడను మీరందరూ చూస్తారు అన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనంలో. అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్
సమస్త ప్రజలు చూస్తారన్నాడు ప్రకటన గ్రంథం 1:7 పొడిచిన వారు మొదలుకొని బ్రతికున్న వారు వరకు కూడా నన్ను చూస్తారు అన్నాడు. ఇవన్నీ జరుగుటకు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా 200 సంవత్సరాల క్రితమే యోవేలు ద్వారా అక్కడ ఉన్నటువంటి యోవాషు కాలంలో ఇదిగో 200 ఇయర్స్ తర్వాత ఒక రాజు 4 సార్లు యుద్ధానికి వచ్చి ఏ విధంగా నాశనం చేస్తాడట? గొంగళ పురుగు వలె, మిడతల వలె, పసరు పురుగుల వలె, చీడ పురుగుల వలె సమూలంగా నాశనం చేసి ఆ తోటను స్మాష్ చేసి వెళ్ళిపోతాడు. అదే జరిగింది. అసలు యూదయ లేదు, యూదయ లేదు అని ఇర్మియా విలాప వాక్యంలో 607 రాసిన పుస్తకంలో యూదయ కనబడటం లేదని ఏడుస్తూ రాశాడు 5 అధ్యాయాల్లో. యూదయ స్థితి ఏ విధంగా స్మాష్ అయిందో యోవేలు ఇక్కడ చెప్పాడు, అక్కడ ఇర్మియా రాశాడు. కన్యకను గానుగల యేసు తొక్కితిని అంటాడు విలాప వాక్యంలో 1:15 గానుగలో వేసి తిప్పేశాడట. మన స్థితి కూడా అలానే రాబోతున్నదని ముందే చెప్పబడింది. శ్రమల కాలము రాబోతున్నది, సూచనలు రాబోతున్నాయి. కానీ పట్టించుకోవడం లేదు. అలనాడు వారు పట్టించుకోలేదు. ఆ తర్వాత యోవాషు 8వ రాజేనండి. ఎన్నో రాజు? ఆ తర్వాత 12 మంది రాజులు వచ్చారు. ఒక్కళ్ళు పట్టించుకున్నారా? ఒక్కళ్ళు సీరియస్గా తీసుకున్నారా? పోనీ ఒకవైపు యెషయా చెప్పాడు 723లో బబులోను వస్తున్నాడని. మీకా చెప్పాడు, మీకా గ్రంథములో బబులోను రాజు వస్తున్నాడని. ఇర్మియా చెప్పాడు ఇర్మియా గ్రంథములో హీఈస్ కమింగ్ జస్ట్ లైక్ జోరీగా అని. పట్టించుకోలేదు. హోషే చెప్పాడు, పట్టించుకోలేదు. జఫన్యా చెప్పాడు, పట్టించుకోలేదు. ఆమోసు చెప్పాడు, పట్టించుకోలేదు. పట్టించుకోమండి. మన దౌర్భాగ్య స్థితి పట్టించుకోం. దైవజనులందరూ ప్రతి ఆదివారం చెప్తుంటారు, పట్టించుకోండి, చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ మెంటాలిటీ, మారు మనసు పొందండి. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. నీ పిల్లలను మిమ్ములను నేను కాపాడుకుంటాను. ఇందు నిమిత్తమే కదా నేను వచ్చి తిని అన్నాడు కదా 1 తిమోతి పత్రిక 1:15 మిమ్మల్ని రక్షించడం కొరకే కదా నేను వచ్చి తిని. దట్ ఈస్ మై కవెనెంట్, నిబంధన. ఆషామాషి కాదు. బైబిల్ ఈజ్ హ్యావింగ్ ఎ ప్రిన్సిపల్, నాట్ ప్రామిస్. ఇట్ ఈస్ హ్యావింగ్ ప్రిన్సిపల్. ఒక నియమం ఉన్నది. బైబిల్లో నియమం ఉన్నది. అది నెరవేర్చు వరకు వెనక్కి వెళ్ళదు. నేను మారు మనసు పొందితే ఏమైందండి? పొంది చూడు, ఏమైందో నీకే తెలుస్తుంది. పొందకుండా ఆలోచన ఎందుకు? నియమం ఉన్నది. బైబిల్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ప్రిన్సిపల్స్. అవి చెప్పుకోవట్లేదు మనం. నువ్వు మారి చూడు, నేను చూసుకుంటాను అంటున్నాడు యేసయ్య. అందుకేగా వచ్చింది. దట్ ఈజ్ మై ప్రిన్సిపల్ అంటున్నాడు యేసయ్య. అందుకే యోవేల్లో 4 యుద్ధాలు రాబోతున్నాయి. మీరు సిద్ధపడండి ముందుగానే. ఒక్క రాజు, ఒక్క యోషియా తప్ప నాకు తెలిసి తక్కిన వాళ్ళందరూ అదే బాబుది. ఎవరు కూడా వాళ్ళది. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 18వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? రాజుగా ఏర్పడబడిన తర్వాత మీ దగ్గర పరిశుద్ధ ధర్మశాస్త్రం యొక్క జిరాక్స్ కాపీ ఉండాలని ఉంది. చదవండి ఎవరన్నా. మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి
ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. ఎవరి దగ్గర ఉందండి? చూడండి, మీరు భూతద్దం పెట్టి వెతకండి. ఇజ్రాయెల్ రాజుల దగ్గర కానీ, యూదుల రాజుల దగ్గరలో కానీ రాజుల దగ్గర ఉండాలని తండ్రి లిఖింపజేశాడు. బికాజ్ యు ఆర్ రూలర్ అండ్ యు ఆర్ హ్యావింగ్ గవర్నెన్స్. బోధకులమైన మనము ఇంకా ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండాలి. రాజుల కంటే ఆ రోజులలో తండ్రి వాడుకున్నది ప్రవక్తలను, బోధకులను, యాజకులను. అందుకే రాజులు సైతము ప్రవక్తలను కానీ యాజకులను కానీ చూసినప్పుడు వణికిపోయేవారు. బికాజ్ దే ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. ఈ రోజులలో అసలు పాస్టర్ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. పల్లెటూరులో ఏదో పాస్టర్ గారు అంటున్నారు. అందుకే దట్ రిటార్డ్ విల్ బి గివెన్ బ్యాక్. మన కొరకే ప్రార్థిస్తూ, మన కొరకే రాత్రింబగళ్ళు కష్టపడి పని చేసి వచ్చి చదివి తమ జీవితాన్ని సైతం ఫడగా పెట్టి పక్కకు పెట్టి వచ్చి చెప్తున్న పాస్టర్స్ని లెక్క చేయకపోతే తండ్రి ఊరుకుంటాడు అనుకుంటున్నారా? యోవేలు గ్రంథము ఏ విధంగా వివరిస్తున్నాడో చూడండి. 6వ వచనంలో, లెక్కలేనని బలమైన జనాంగము నా దేశము మీదకి వచ్చి ఉన్నవి. వాటి పళ్ళు సింహపు కూరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను నాశనం చేస్తాయి. అనగా హౌ ద మిలిటరీ ఆఫ్ నెబుకద్నెజర్ 2 వచ్చి అటాక్ చేస్తారో అది చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళు ఏ విధంగా యుద్ధానికి వస్తారో కూడా ముందే చెప్తున్నాడు. ఎక్కడైనా జరిగిద్దండి? నెబుకద్నెజరు నెబూజరదానుని ఏ విధంగా పంపిస్తాడు, ఆ మిలిటరీ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా దేశం మీద పడి తుత్తు నీళ్ళ కింద కొడుతుంది కూడా మొట్టమొదటగా లిఖింప చేసినటువంటి గ్రంథమే యోవేలు గ్రంథము. హల్లెలూయా. ఇక మీరు చదవండి, 6 నుంచి దాదాపు 12 వరకు చదవండి. నాశనం చేయబడుతుంది, నిర్దాక్షిణంగా కొట్టేస్తారు. పిల్లలని, స్త్రీలని, గర్భిణీ స్త్రీలని, యవనస్తులని, యవన బిడ్డలని ఏమీ చూడరు. రాజులను సైతం గుడ్లు పెరికిస్తారు. సిద్కియా కళ్ళు పీకించాడుగా. కరువు వచ్చింది సిద్కియా కాలంలో. 4th టైం యుద్ధానికి వచ్చినప్పుడు కరువు వచ్చింది కదా అని వెళ్ళేశారో? నో, కొట్టేసుకుంటా పోయారు. నా ద్రాక్ష చెట్లు, నా అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, గల్దరి చెట్లు, ఒక చెట్టు ఏంటి అన్ని చెట్లను కొట్టేస్తా అన్నాడు. కనుక ఇప్పుడు ఏమంటున్నాడు 13వ వచనంలో, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చండి, బలిపీఠం వద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. కనుక దిస్ ఈజ్ టైమ్ టు ప్రే. ఇప్పుడు మాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ముందు మీరు ప్రార్థన చేయండి యాజకులారా. అక్కడ వారితో ఇప్పుడు మాతో మాట్లాడుతున్న మాటలు వారితో మీరు చెప్పండి. వారు వినకపోతే వారిని నేను చూసుకుంటాను. నేను అదే చేస్తున్నాను ఎవ్రీ వీక్. నా రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే చెప్తున్నాను. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నీవు ప్రార్థన చేసి గోనె పట్ట కట్టుకొని ఎప్పుడైతే నువ్వు కన్నీరు విడుస్తావో ద సిచ్యువేషన్ విల్ బి చేంజ్డ్. షీర్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇస్తున్నాడు? యాజకులకు. అందుకే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ప్రతి సంఘముతో సంఘపు దూతకు ఇలాగూ రాయము. ఎవరికి రాయమంటున్నాడు? సంఘానికి కాదు. ఎవరికి? సంఘపు దూత కనుక
ఇప్పుడు ఇంకొక 2 సంవత్సరాల తర్వాత నేను బ్రతికుంటే తండ్రి నన్ను షూట్ చేస్తాడు, మిమ్మల్ని కాదు. నువ్వు 3 సంవత్సరాలు చెప్పినా 4 సంవత్సరాలు చెప్పినా ఒక్కడు కూడా మారు మనసు పొందలేదంటే నువ్వు ఎంత ఎదవ అంటాడు నన్ను. ఎస్, యథా రాజా తథా ప్రజ. కాపరి ఎలా ఉంటే సంఘం అలా ఉంటుంది. ఇఫ్ యు ప్రే ద థింగ్స్ విల్ బి ఓపెన్. నినేవే పట్టణానికి వెళ్ళినప్పుడు యోనా అక్కడ ప్రకటిస్తే రాజు ముందు లేచాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, ఉపవాసాన్ని పెట్టుకున్నాడు. స్త్రీలు సైతము ఉపవాసం ఉండాలన్నాడు. చంటి పిల్లలకు స్తన్యపాలు ఇవ్వద్దు అన్నాడు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే గొడ్లకు గోదాకు కూడా ఆహారం వేయకండి, ఉపవాసం ఉండాల్సిందే. కాపర్ రెస్పాన్సిబిలిటీ ఆ విధంగా ఉంటుంది. గెట్ అప్ ఫ్రమ్ యువర్ సీట్. నెహెమ్యా అదే చేశాడు కదా. నెహెమ్యా గ్రంథం 1:5 నీ దేశము పాడైపోయింది అన్నప్పుడు ఆయన ఏలాము దేశంలో ఉండి లేచాడు, బట్టలు తీసి పారేశాడు, గోనిపట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రభువా దేవా అని ఏడుస్తున్నాడు. దానియేలు అదే చేశాడు కదా. 9:4-8 గోనెపట్ట కట్టుకొని ఏడుస్తున్నాడు ఎట్ ది ఏజ్ ఆఫ్ 100th ఇయర్లో. యాజకులారా గోనెపట్ట కట్టుకోండి. 14 చూడండి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుకోనండి. అది వ్రత దినముగా పెట్టుకోండి. మనం పనికిమాల వ్రతాలు చేసుకుంటాం, వర్జాలు వ్రతాలు. ఏమంటున్నాడు తండ్రి? యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చండి. ఎప్పుడైనా మనం సమకూరుస్తున్నామా? ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టుకుంటున్నామా? అసలు నీవు ఉంటున్నావా? చూడండి 2:12 చూడండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పటికైనా థింక్ అబౌట్ యువర్ చిల్డ్రన్, థింక్ అబౌట్ యూ. ఇప్పటికైనా 2:15 చదవండి. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. చూడండి, ఎకో ఫామ్ అవుతుంది. ఇక యోవేలు ఒకే మాట చెప్తున్నాడు. ఉన్నాయే 3 అధ్యాయాల్లో గెట్ అప్. మీరు లేచి ఉపవాస దినము ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయడం మొదలు పెడితే రిప్లై విల్ కమ్ టు యూ. ఏమొస్తుందండి? రిప్లై. చెప్పండి. రిప్లై వస్తుంది. తండ్రి కనికరిస్తాడు. నేను మళ్ళా మీకు చెప్తున్నాను, కాసేపు యోవేలు గ్రంథం అలా ఉంచితే మన జీవితాన్ని తీసుకోండి. ఎందుకంటే మీకు యోవేలు సంగతి నాకెందుకు అన్నట్టుగా ఉండొచ్చు. మన జీవితాలు తీసుకోండి, మన కుటుంబ పరిస్థితులు తీసుకోండి, మన ఆర్థిక పరిస్థితులు తీసుకోండి, మన అనారోగ్య పరిస్థితులను చూడండి, మన బిడ్డల గురించి ఆలోచించండి. ఆర్థిక లేమితో బాధపడుతున్న కుటుంబాలు, శాంతి సమాధానం లేని కుటుంబాలు మన మధ్యలో లేవా? వీటికి బ్రేక్ త్రూ రావాలంటే ఒక ముగింపు రావాలంటే ఏం కావాలి?
ఫాస్టింగ్ ప్రేయర్. ఏం కావాలి? ఫాస్టింగ్ ఉన్నావంటే నీ పక్కన యేసు వచ్చి నిలబడతాడు. 40 దినాలు ఫాస్టింగ్ ఉన్నాడు. మోజెస్కి పలకలిచ్చేశాడు తండ్రి. 40 దినాలు ఫాస్టింగ్ ఉన్నాడు ఏలియా. వెంటనే అంటున్నాడు, యూ ప్లీజ్ కమ్ టు సీనాయ్, అక్కడ నేను కనపడతా అంటున్నాడు. ఎందుకని? నువ్వు ఫాస్టింగ్ ఉన్నావు కనుక. దానియేలు ఫాస్టింగ్ ఉన్నాడు కనుక గాబ్రియేలు వెళ్ళు అన్నాడు. The instant reply will be given to you only in fasting prayers. అన్నా అనే ఒక స్త్రీ 84 ఏళ్ళు పరిశుద్ధాలయంలో ఫాస్టింగ్స్ ఉంటే యేసయ్య వచ్చి ఆమె దగ్గర కనపడ్డాడు. లూకాసు వార్త 2:36 ఉంటుంది. యేసయ్యను కన్నులారా చూసిన ఫాస్టింగ్ స్త్రీ ఎవరండి? అన్నా అనే ప్రవక్తిని. మనం ఆ ఫాస్టింగ్ని ఎప్పుడో పక్క జరిపేశాం. ఉపవాసం అంటే అర్థమేమిటి? ఉపవాస ప్రార్థన వల్ల ఉపయోగం ఏమిటి? ఉపవాస ప్రార్థన ఎలా ఆచరించాలి? దీని విషయమే పరిశుద్ధ గ్రంథం ఏమి చెబుతున్నది? ఒక్కసారి కీర్తనలు 35:13 చదువుతారా? గోనెపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని. చూసారా? వ్యాధి కలిగినప్పుడు ఏం చేశాడట? గోనెపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని. మనం చేస్తున్నామండి. అయ్యా నా కాలు నొప్పుడుతుంది, నువ్వు ప్రార్థన చేయి. ఒక్క పూట స్కిప్ చేసుకోలేవు. తిని 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 ఉన్నాగా. ఎంత చక్కగా కీర్తనకారుడు సామిస్ట్ ఏమంటున్నాడు? కనీసం నీకు వ్యాధి కలిగినప్పుడు నాకు వ్యాధి కలిగింది, నేను ఫాస్టింగ్ ఉండాలి. దట్ ఈస్ మై ప్రైమ్ డ్యూటీ, నాట్ యూ. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. నీకు కావాలి, నీవు ఉండు. బైబిల్ చెప్తుంది. అప్పుడు బ్రేక్ త్రూ వస్తుంది. నినేవే వాళ్ళు ఉపవాసం ఉన్నారు, బ్రేక్ త్రూ వచ్చింది. నెహెమ్యా ఉపవాసం ఉన్నాడు, పొయ్యి గుమ్మాలు కట్టాడు. ఉపవాసం దేన్నైనా మార్చేస్తుంది. మనలో మార్పు రావాలి అంటే ఏం కావాలండి? చెప్పాలి. ఉపవాస ప్రార్థన. ఈ చిన్న చిట్కాని పట్టుకోలేకపోయాం మనం. అందుకే యేసయ్య అన్నాడు కదా, మార్కు సువార్త 9:29 అంటాడు, ఇట్టి ప్రార్థన వలననే తప్ప యు కెనాట్ షేక్ ది హెవెన్లీ కింగ్డమ్. నీవు షేక్ చేయాలంటే ఉపవాసం ఉండు. ద హెవెన్లీ కింగ్డమ్ విల్ బి షేకెన్. అన్ని ప్రోగ్రామ్స్ ఆగిపోతాయి. ఇక్కడ ఎవరు ఉపవాసం ఉంటున్నారు? ఆలోచన సభ, ప్లీజ్ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. ఎవరో ఉన్నారు, ఎవరో వెళ్ళాలి. అసలు ఉపవాసం అంటే ఏమనుకుంటున్నారు మీరు? పరలోకం ఎదుట చేసే ధర్నా. ఇప్పుడు ఆ బాబుకి నువ్వు చాక్లెట్ ఇవ్వకపోతే వాడు అలిగి కూర్చుంటాడు. 12 ఏళ్ల బాబు అలిగాడంటే నేను అన్నం తిన్నా అంటాడు. ఎందుకని? ఉపవాసంతో తల్లిని మెప్పిద్దామని. సహజంగా గ్రోనప్ చిల్డ్రన్ కూడా 16-20 ఏజ్లో ఉన్న పిల్లలు కూడా అలుగుతారు. ఏమంటే అమ్మ నేను అన్నం తిన్నాను, డాడీతో మాట్లాడను. ఎందుకని? హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు సాధించడానికి. అందుకే తండ్రి అన్నాడు, మీరు ఇహలోక సంబంధమైన వాటికి హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు కదా, పరలోక సంబంధమైన వాటి కొరకు హంగర్ స్ట్రైక్ చేయండి.
నేను గ్రాంట్ చేస్తా అంటున్నాడు. దట్ ఈజ్ కాల్డ్ ఫాస్టింగ్ ప్రేయర్స్. కదులుతుందండి. అందుకే ఇక్కడ ఎన్నిసార్లు అన్నాడు, మీరు ఉపవాసం ఉండండి, యాజకులారా గోనె పట్ట కట్టుకోండి, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు ప్రార్థనలను యాచనలను మనఃపూర్వకంగా సమర్పించుకోండి, ప్రతి దినము నియమించి ప్రకటన చేయండి, జనులను సమకూర్చండి, సమాజ కూటమి ప్రతిష్ఠించండి, పెద్దలను పిలవనంపించండి, చిన్నవారిని స్తన్యపానము చేయకుండా బిడ్డలను తోడుకొని రండి. ఇదంతా 2:16 చదువుతున్నాను. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలను. దీని ఎపిసోడ్ ఏం లేదండి. 200 సంవత్సరాల తర్వాత మీ మీదకి ఒక గొప్ప యుద్ధములు రాబోతున్నాయి కనుక మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండండి అని 1వ అధ్యాయము 2వ అధ్యాయము చెప్పాడు. చెబుతూ ఉపవాసములను ప్రతిష్ఠించుకోండి. ఎప్పుడైతే నువ్వు ఉపవాసము ప్రతిష్ఠించుకుంటావో మన దేవునికున్న ఒక మంచి గుణలక్షణం ఏమిటంటే అత్యంత కరుణా కటాక్షములు కలిగినటువంటి దేవుడు మన దేవుడు. యోవేలు 2:13 ఉంది. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక. చూడండి, ఒకవేళ మీరు ఇప్పుడే మొదలు పెట్టుంటే ఆ కీడు మీ మీదకి రాదు. ఒక్కళ్ళను ఉన్నారా? మీరు భూతద్దం పెట్టి చూడండి. నో నో నో. అక్కడ సంగతి అలా ఉంటే ఇక్కడ సంగతి అలానే ఉంది. నేను 2 సంవత్సరాల నుంచి నా గొంతు తడి ఆరిందాక అదే చెప్తున్నాను. మారు మనసు. అవర్ అల్టిమేట్ ఎస్కటాలజీ ఈజ్ ఓన్లీ హెవెన్లీ కింగ్డమ్. ఇక్కడ ఎంత వైభవంగా ఉన్నా ఏమీ రాదు. బ్యాంకులో ఎన్ని కోట్లున్నా ఏమీ రాదు, ఎన్ని లక్షలున్నా ఏమీ రాదు, బీరువా నిండా ఎన్ని బట్టలున్నా కట్టుకుపోవడానికి ఏమీ ఉండదు అని 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో అన్నాడు, నువ్వు నేకడిగానే వస్తావు, నేకడిగానే వెళ్ళిపోతావు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో అన్నాడు, యూ విల్ కమ్ యాజ్ ఇట్ ఈజ్ అండ్ యూ విల్ గో యాజ్ ఇట్ ఈజ్. మనం అనుకుంటూ ఉంటాం అందులో ఇది ఉంది, ఇందులో ఇక్కడ ఉంది, అందులో అక్కడ. నో 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 నో. తుడిచిపెట్టుకుపోతుంది అన్నాడు. కనుక ప్రియులారా, మీరు వ్రత దినమును ఏర్పాటు చేసుకొని పిల్లలతో సహా యాజకులారా, పెద్దలారా, అధిపతులారా, రాజులారా ప్రార్థన చేయండి. అప్పుడు నేను మీ మధ్యలోనికి వస్తాను, పరిశుద్ధాత్మ రూపిగా వస్తాను. అదే ప్రాఫెసీ మనము 2:28 నుంచి 32 వరకు చదివేది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు చదివేది అదే. తొలకరి వర్షము, కడవరి వర్షం, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. వచ్చు రీతిలో నేను మీ మధ్యలోనికి వచ్చి నా ఆత్మను మీలో ఉంచి నడవవలసిన త్రోవను నేను మీకు నడక నేర్పించి. చాలామంది మారు మనసు పొందితే ఏమవుతుంది బ్రదర్? నిన్ను కాపాడేది ఆత్మ తండ్రి, నిన్ను నడిపించేది ఆత్మ తండ్రి, పాపము తట్టు చూడకుండా చూసేదే ఆత్మ తండ్రి. పొంది చూడండి. నీకు మనసులో వచ్చిన ఆలోచన తురించివేసేదే ఆత్మ తండ్రి. మీకు ముందుగా తెలియజేసే దర్శనాలను ఇస్తాను, ప్రవచనాలను ఇస్తాను, గిఫ్ట్స్ నేను ఇస్తాను, యుగాంతం వరకు కాపాడుతాను. నీ పోకడం ముందైనా ఆయన రాకడ ముందైనా నిన్ను కాపాడేదే పరిశుద్ధాత్మ తండ్రి. కానీ ఆత్మల గురించి పట్టించుకోవడం లేదు. అందుకే అన్నాడు 2:28 ఏమన్నాడు చూడండి, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు గందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు,
ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఇది ఆ రోజులలో చదివాం కదా, క్రీస్తు పూర్వం 800 సంవత్సరాలు అప్పుడే. ఇది జరుగుతుందా అంటే జరిగింది. జరిగింది కనుకనే పేతురు అపోస్తుల కార్యములో అన్నాడు కదా, మీరేదో ఇప్పుడు కొత్తగా చూసి అన్య భాషలో మాట్లాడుతున్నారేమిటి, వీరు తాగి ఉన్నారా, మత్తులై ఉన్నారా, పగలు మొదటి జామునే వీరు ఏంటి ఇలా ఉన్నారంటే అప్పుడు చెప్తున్నాడు, ఆగండి కొంచెం. అప్పుడు వాళ్ళు మర్చిపోయారు, మీరు మర్చిపోయారా? యాజకులారా, స్క్రైబ్స్, సద్దుకయ్యులారా, పరిసయ్యులారా, యోవేలు గ్రంథం 2:28, 29, 30 చదవలేదా? అదే ఇక్కడ జరుగుతుంది చూడండి మీరు. అదే జరిగింది చూడండి అన్నాడు అపోస్తలుల కార్యములు 2:17, 17, 18, 19, 20 వచనాల్లో. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినముల యందు నేను నా మనుషులందరి మీద. దెర్ ఇస్ నో టైమ్ సో దట్ ఐ హావ్ టు రన్ అవుట్. ఓ ఇజ్రాయేలీయులారా, యూదులారా, 22వ వచనంలో ఏమంటున్నాడు? 22లో ఒకసారి చదవండి. 22 ఇశ్రాయేలీయులారా. చాలు. ఓ ఇజ్రాయేలీయులారా, ఎంతకాలము మీరు ఆ యేసయ్యను మర్చిపోతారు? ఆయన మన మధ్యలోనికి వచ్చాడు, ఆయన విషయాలన్నీ చెప్పాడు, ఆయనను మీరు శిలువకు అప్పగించి చంపించాడు, ఆయన సజీవుడై 3వ దినమున లేచాడు. మరణము ఆయన్ని అట్టి పెట్టి ఉంచడం అసాధ్యము కనుక ఆయన తండ్రి లేపేశాడు, ఆయన లేచిపోయాడు. ఆయన పలికిన మాటలే యోవేలు అక్కడ లిఖింపజేశాడు కనుకనే ఈ దినమున ఆ దర్శనాలను మనం పొందుకుంటాం. ఇప్పుడు దౌర్భాగ్య స్థితి ఏమిటంటే అవన్నీ అయిపోయినాయి బ్రదర్, అవి లేవు బ్రదర్ అని చెప్పుకునే రోజులు వచ్చాయి. మరి ఏవి లేవో ఏమైపోయినాయో నాకైతే తెలియటం లేదు. ఏమైపోతున్నాయో, ఏమున్నాయో, ఏం చదువుతున్నామో. మరలా చెప్తున్నాను, మై డియర్ చర్చ్, సీరియస్గా తీసుకోండి. వీఆర్ బార్న్ టు డూ సంథింగ్. తండ్రి మనల్ని ఎందుకు పుట్టించాడు తెలుసా? మన ద్వారా తండ్రి కార్యాలు జరిగించాలని. మనం ఎందుకు జీవింపజేశాడో తెలుసా? ఇంకా నిన్ను వాడుకోవాలని, నీ ద్వారా తన కార్యాలు జరిగించుకోవాలని. యు ఆర్ ఒరిజినల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లార్డ్ జీసస్. నీకు ఆ మార్గాన్ని తెలియచేస్తాడు. నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 103వ కీర్తన 7వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. 103:7. అసలు ఆ మొత్తం కీర్తన ఒక రకంగా పయనిస్తూ ఉంటుంది, ఒక 7వ వచనం ఇంకొక రకంగా తండ్రి లిఖింపజేశాడు. నాకు చాలా ఆయన ఆశ్చర్యంగా మోషేకు అనిపించింది. తన మార్గములను తెలియజేసెను. చాలండి. మోషేకు తండ్రి తన మార్గాన్ని తెలియజేశాడట. ఎప్పుడు? 80 ఏళ్ల వయసులో, మిథ్యానులో ఉన్నప్పుడు. ఇప్పుడు వృద్ధులందరూ ఈ విషయాన్ని అసలు ఎప్పుడూ పట్టించుకోవటం లేదు. 80 ఏళ్ల వయసులో మోషేకి తన మార్గాన్ని తెలియజేశాడు. 120 years నడిచాడు ఆ మార్గాన్ని పట్టుకొని. అపోస్తుల కార్యములు 2:28 వచనంలో కూడా, నాకు జీవ మార్గములు తెలియపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. చదవండి. సహోదరులారా, ఈ మాటలు పలికింది ఎవరంటే మూల పురుషుడకు దావీదు పలికాడు ఈ మాటలు. దావీదు అంటున్న మాట ఏమిటంటే, నీవు నాకు జీవ మార్గములు తెలిపితివి. చూసారా? దావీదుని గురించి మనం చాలా అలబోకగా మాట్లాడుకుంటూ ఉంటాం.
దావీదు ఒక ప్రవక్త నాకు ఇక్కడ చదివినప్పుడు ఆశ్చర్యపోయాను. కిందనే ఉంటుంది చూడండి ఒకసారి, 2:30. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది, అతడు ప్రవక్త అయి ఉండెను గనుక. చాలు. దావీదు ఎవరండి? ప్రవక్త. మనం ఎప్పుడైనా బోధిస్తూ హీఈస్ ఏ వండర్ఫుల్ ప్రాఫిట్ అని చెప్పామా? చెప్పాం. 74 కీర్తనలు రాశాడు. ప్రైజ్ అండ్ వర్షిప్ నేర్పాడు. ప్రార్థన కీర్తన అంటే ఆయనే తెలియజేశాడు. ప్రవచనాలు రాశాడు. ఆయన ఒక ప్రవక్త. ఆయన అంటున్నాడు ఏమని? నాకు నీవు ఏం చేశావు? జీవ మార్గములను తెలిపితివి. మరి ఈనాడు అదే తండ్రి మనకు పరిశుద్ధాత్మనిచ్చి మార్గములను తెలియజేసి నడవమంటే ఎందుకు నడవలేకపోతున్నాం చెప్పండి. ఆలోచించండి ప్రియులారా, సీరియస్గా ఆలోచించండి. ఆయన నిత్యదేవుడు, సత్యదేవుడు, మార్గమును తెలిపే దేవుడు. అన్నీ మనమే చెప్తున్నాం, అన్నీ మనమే బోధిస్తున్నాం. ఆ మార్గములను నాకు తెలియజేశాడని మోషే అన్నాడు, నాకు తెలియజేశాడని కింగ్ డేవిడ్ అన్నాడు, ప్రాఫెట్ డేవిడ్ అన్నాడు. మనము కూడా మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని ఎదిగి బోధించవలసిన వారై ఉండగా బోధ లేదు, ఎదిగింది లేదు, చేసింది లేదు. మన నుండి తండ్రి ఆశిస్తున్నది ఒకటి, ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్, అన్నీ నీకు ఇస్తాను, గో అండ్ ప్రీచ్ ది గాస్పెల్ అన్నాడు. ఈనాడు మనకు కూడా మన మార్గంలో సుముఖం చేశాడు కనుకని రాగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం, శ్వాస తీసుకోగలుగుతున్నాం. కానీ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం? నిజమైన దేవా నిత్యంపు దారి అసలైన నీలోనే అగుపించెనయ్యా. నిజమైన దేవా నిత్యంపు దారి అసలైన నీలోనే అగుపించెనయ్యా. నిజమైన దేవా ఏ దారి లేని నా జీవితమే ఎడారి, ఏ గమ్యము లేని నా గమనమున వేసారి. ఏ దారి లేని నా జీవితమే ఎడారి, ఏ గమ్యము లేని నా గమనమున వేసారి. నీవే నా దారి, నీవే నా దారి, నీ దారిలో నేనున్నా, నీ చేతితో నన్ను పట్టి నడిపించుమయ్యా. నిజమైన దేవా నిత్యంపు దారి అసలైన నీలోనే అగుపించెనయ్యా. నిజమైన దేవా ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ యూ. నేను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ మాటలు వినటానికి సిద్ధంగా ఉన్నాడు, నీ ఉపవాస దీక్షకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ చెయ్యి పట్టి, అందుకే అంటాడు కదా హోషేయ గ్రంథం 11:1 హోషేయ గ్రంథం 1:3 నేనే నిన్ను పిలిచాను, నేనే నిన్ను నా చెయ్యి పట్టి నడిపించాను కదా అన్నాడు కదా ఎఫ్రాయిము అని. అడ్డదారులలో ఆవేదన పూరితున్నై, అసలైన దారి కొరకు అలమటించి తినయ్యా. మనం అదే కదండి, అడ్డదారులలో ఆవేదన పూరితున్నై, అసలైన దారి కొరకు అలుమటించి తినయ్యా. నా దారిగా నీ ఉండి
నా దారిగా నీ ఉండి నన్ను నడిపిన నా దేవా, నిన్ను మరువగా నా మనసు ఎలా ఒప్పునయ్యా. నిజమైన దేవా నిత్యంపు దారి అసలైన నీలోనే అగుపించెనయ్యా. నిజమైన దేవా ఎప్పుడైతే నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టి నీవు ప్రార్థన చేయడం మొదలు పెడతావో, తండ్రి అంటున్నాడు, ఐ విల్ బీ విత్ యూ. నేను మీ మధ్యలో, చెప్పండి, నేను మీ మధ్యలో ఉంటాను. నేను మీ మధ్యలో ఉంటాను. చూడండి, ఇప్పుడు యోవేలు గ్రంథము ముగించేస్తున్నాను. 3వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము నేనే చదువుతాను. చూడండి, అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి. ఎందుకంటే వీళ్ళు ప్రార్థన చేశారు, వీళ్ళ మధ్యలోనికి ఎవరు వచ్చారు? ఇప్పుడు తండ్రి వచ్చేసాడు. మనం ప్రార్థన చేస్తే ఎవరుంటారండి? చెప్పరు, యేసే ఉంటాడు. వెన్ ఎవర్ యు ప్రే పక్కనే ఉంటాడు. ఇది మనం చెప్పుకోలేకపోతున్నాం. యుద్ధము ప్రతిష్ఠించండి, బలాఢ్యులను రేపండి, యోధులందరినీ సిద్ధపరచండి, మీ కరువులను చెడగొట్టి ఖడ్గములు చేయించుకోండి, పూటకత్తులు చేయించుకోండి. అనేకులను అన్యజనులారా త్వరపడి రండి, సమకూడి రండి. ఎక్కడ రమ్మంటున్నాడు? యెహోషాపాతు లోయలోనికి రండి. అక్కడ నేను ఉన్నాను. యెహోషాపాతు లోయ అనగా సియోను కొండ లోయ. అక్కడికి మీరందరూ రండి. వస్తారు. ఏం చేస్తాడండి? అదే ఆర్మగిద్దోని యుద్ధం. అదే ఆర్మగిద్దోని యుద్ధము. 16వ వచనము, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినపడజేయుచున్నాడు. భూమి ఆకాశంలో వణుకుచున్నవి. అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. హీ విల్ బికమ్ ఫోర్టెస్. ఇక మిగతాదంతా నేను ప్రకటనలో చెప్తాను. ఇది ఆర్మగిద్దోని యుద్ధం. ఇది మీరు ఆ 3వ అధ్యాయం అంతా కంటిన్యూ చదివితే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు కనపడతాయి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు కనపడతాయి. ఆయన సియోను కొండపై కాలు మోపుతాడు. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు కనబడతాయి. ఎందుకనగా యెహోవా దినము వచ్చుతున్నది. ఆ యెహోవా దినము 2 రకాలుగా వచ్చుతున్నది. ఒకటి నెబ్కద్నెజరు రూపంలో వచ్చుతున్నది. రెండవది యేసుక్రీస్తు ప్రభువుల వారే యుగాంతంలో రాబోతున్నాడు. ఇన్ దిస్ ఇంటర్వీనింగ్ పీరియడ్లో మీరు మీ పిల్లలకు చెప్పి, మీరు లేచి ప్రార్థించి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని నా తట్టు తిరగండి, నా తట్టు తిరగండి. 21వ వచనం చూడండి. అయితే యూదా దేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును, యెహోవా సియోనులో నివాసిగా వసించును. ఈ మాటను కూడా హెజ్కేలు గ్రంథము 48వ వచనం 30-31 వచనాల్లో ఉంది. హెజ్కేలు గ్రంథము 48 చాప్టర్లో ఉంటాడు. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా అనగా యెహోవా నిరంతరము ఉంటాడు. యెహోవా షమ్మా నిరంతరం అంతా ఉంటానంటున్నాడు. దట్ ఈస్ హిజ్ ప్రామిస్, హిజ్ ప్రామిస్. సమయం అయిపోయింది. నేను 8 నిమిషాలు ఎక్కువగా తీసుకున్నాను. అందరం లేచి నిలబడదాం.
నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో, ఎప్పుడైతే నీవు దుఃఖపరచుకుంటావో, దేవునికి మరింత దగ్గరగా ఉంటావు. మన పాపములను పశ్చాత్తాపంతో వేడుకుంటావు. మన అవసరతను దేవునికి మరి ఎక్కువగా విన్నవిస్తావు. పరలోకపు ద్వారమును తడతావు. బలమైన విశ్వాస జీవితాన్ని నీవు పొందుకుంటావు. ఎప్పుడు? ఉపవాస దీక్షలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి మనము ఈ ప్రార్థన దయచేసి ఏకీభవించండి. యోవేలు గ్రంథంలో తండ్రి 800 క్రీస్తు పూర్వమే చెప్పిన మాట ఏమిటనగా, యోవాషు కాలంలో సరిగ్గా 200 సంవత్సరాల తర్వాత మీ మీదకి ఒక రాజు యుద్ధానికి రాబోతున్నాడు. మీరు ఇప్పుడే సిద్ధపడండి. రాజులారా, అధిపతులారా, యాజకులారా, ప్రజలారా. ఈనాడు కూడా తండ్రి మనతో అదే మాటలు మాట్లాడుతున్నాడు. సరిగ్గా యుగాంతమందు మరలా నేను రాబోతున్నాను. మీరు ఈ పిల్లలకు, మీ పిల్లలకు తెలియచెప్పండి. వారు వారి పిల్లలకు తెలియచెప్తాడు. అప్పుడు మారతారు. నేను మిమ్మల్ని 1000 ఏళ్ల పరిపాలనలోనికి తీసుకొని వెళతాను. ఆ తర్వాత యెరూషలేము పట్టణంలో శాశ్వతముగా యెహోవా షమ్మా అనే బిరుదాంకితము కలిగిన నేను మీకు రాజుగా ఉండబోతున్నాను. రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యుగాంతములో ఉన్నాము, యుగాంతములో ఉన్నాము. యేసయ్య మన కొరకు దిగి వచ్చి ప్రాణాన్నే ఇచ్చాడు కదా, తన రక్తాన్ని చిందించాడు కదా. మన బాధ్యతలు లేవా? నీవు మారవా? నీ కుటుంబాన్ని రక్షించుకోవా? నీ పిల్లలను నీవు రక్షించుకోవా? బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నన్ను ఆహుతి చేసి, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. ఈవెన్ టుడే దెర్ ఇస్ ఎ రెమిషన్ ఆఫ్ యువర్ సిన్స్. నీ పాపమునకు విముక్తి కలిగించడానికే యేసే దిగి వచ్చాడు. నీవు మారాలి, సిద్ధపడాలి. ఇలానే టైం పాస్ చేసుకుంటూ యుగాలు గడుపుకుంటూ పోయావంటే యువర్ లైఫ్ విల్ బి రూయిన్డ్. చివరికి మిడతలు తినివేస్తాయి, పసరు పురుగులు తినివేస్తాయి, గొంగళి పురుగులు తినివేస్తాయి. చివరికి నీవే మిగలవు, నీవే మిగలవు, నీవే మిగలవు. పాపము చేసి గడించితి మరణం శాపమేగా నేనాజించినది. పాపము చేసి గడించితి మరణం శాపమేగా నేనాజించితిని. కాపరివై నన్ను ప్రోచితివి, కాపరివై నన్ను పోచితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు బాసిల్లెను. నమ్మిన వారిని
కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మితి నీ పాదములను నమ్మితి నీ బాసిల్లెను సిలువలు పాపక్షమా. ప్రభువా, మా కన్నులు తెరవబడ్డ యోవేలు గ్రంథము ద్వారా ఈ విషయములను మీ పిల్లలకు తెలియజేయమన్నారు. వారు వారి పిల్లలకి తెలియజేస్తారని చెప్పారు. 800 సంవత్సరాల క్రితమే మీరు పలికిన మాటలు వారు నిర్లక్ష్యం చేశారు, కానీ మేము నిర్లక్ష్యం చేయం ప్రభువా. అలనాడు మీరు లేరు, ఈనాడు మీరు మాకున్నారు. వాగ్దాన ఫలమును అనుభవించిన జనాంగం మేము, మీ రక్తమును మాపై ప్రోక్షించుకున్న జనాంగము మేము, మీ వాగ్దానములన్నీ కూడా మాలో నెరవేర్చబడిన జనాంగము మేము. పిలిస్తే పలికే యేసయ్య మీరు మాకున్నారు. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య మీరు మాకున్నారు. యేసయ్య అంటే చాలు నా ప్రియ కుమారుడా అని పలికే తండ్రి మీరు మాకున్నారు. పరలోకము నుండి నిత్యము మా వైపు చూస్తున్న యేసయ్య మీరు మాకున్నారు. అందుకే స్టీవెన్ గట్టి ప్రార్థన చేయగలిగాడు. అందుకే పౌలు గారు అంతకంటే గొప్ప ప్రార్థన చేయగలిగాడు. పేతురు కూడా ఎంత మాత్రము కూడా తన ధైర్యమును వదలకుండగా మీ వైపే చూశాడు. మేము కూడా అదే ధైర్యంతో చూస్తున్నాము. అందుకే బాసిల్లెను సిలువ మా కొరకే మీ త్యాగము యజ్ఞమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్ములను బ్రోచారు, కరుణించారు. ఈరోజు విన్న ఈ మాటలు మా హృదయంలో లిఖింపచేయండి, సిద్ధపరచండి ప్రభువా. మా బలహీనతలను తీసివేయండి ప్రభు, కన్నీరంతా తుడిచివేయండి ప్రభు. మోస్ట్ లవింగ్ హెవెన్లీ ఫాదర్, వీఆర్ ఎట్ యువర్ ఫీట్ మై లార్డ్. అత్యంత కరుణ కటాక్షములు కలిగిన తండ్రి, మీ కృపచేత మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘమును, సంఘ పెద్దలను, సంఘ కాపర్లను, సువార్థికులను, ఇమాంజలిస్టులను, గ్లోబల్ స్పీకర్స్ను, సార్వత్రిక సంఘమును దీవించి ఆశీర్వదించండి. ఎండాకాలం అయినప్పటికీ చల్లని చక్కటి వాతావరణంలో పవర్ను పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను మీరు సిద్ధపరిచారు. 1.5 సేపు మీ లేఖను ధ్యానించడానికి ఇచ్చిన సమయం బట్టి వాళ్ళు చెల్లిస్తున్నాం. పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, రాబో బైబిల్ స్టడీస్ని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినంత వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన భూమి మీద నెరవేర్చబడిన మానవుని ఆహారం మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించు, శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుల వారి కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకు నిరంతరము తోడై నీడై ప్రపంచములకు, సార్వత్రిక సంఘమునకు ఉండునుగాక. ఆమేన్.